కిమ్స్ ఆసుపత్రి నుంచి గాంధీ మార్చురీకి తరలించిన ప్రియాంక మృతదేహాన్ని శవ పంచనామా పూర్తి అయింది. పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం ప్రియాంక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రియాంక మృతదేహాన్ని గద్వాల జిల్లా ఐజు మండలం ఏ క్లాస్ పూర్కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆమె మృతి పట్ల తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఓదార్చారు. ప్రియాంక స్వగ్రామానికి రాజమండ్రికి టీజీపీ అధ్యక్షులు వెంకటరమణ చౌదరి, మంత్రి టీజీ భరత్ వెళ్లనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల చెక్కును ప్రియాంక తండ్రికి భరత్ అందజేయనున్నారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని తండ్రి వేడుకున్నారు. నిందితులకు ఉరిశిక్ష చేయాలి మేడం. నాలాంటి తల్లిదండ్రుల గుండె కోత మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇట్లా తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మిగతా ఆకతాయిలు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా తగిలిస్తే ఏం కాదులే అనే మెసేజ్ సమాజంలో వెళ్తుంది. ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో వాళ్ళకి కనిపించిందో లేదో, మాకైతే గుండెకోత మిగిలిచ్చినారు. మిగిలిన జీవితం బతకడం నా కూతురు లేకుండా, నా గుండెకాయ నా పెద్ద కూతురు ఆమె లేకుండా నేను నా లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు ఏం తోచడం లేదు. ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. నా కూతుర్ని చక్కగా చదివించుకోవాలనే ఉద్దేశంతో మాకు దగ్గరగా ఉండే కర్నూలు టౌన్కి నేను షిఫ్ట్ అయ్యాను వాళ్ళ విద్య కోసమే.